ఇప్పుడు ఇదే చెప్తున్నారు కదా, ఇప్పుడు మీ మీదికి ఆర్ఎల్ఆర్ మేడ్చల్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇప్పటికే ఒకరోజు ప్రధానమంత్రి ఇక్కడ వచ్చేసి పోయిండు, ప్రచారం కూడా చేసిండు. రేపొద్దున సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఏం చేస్తాడు. దీంతో పాటు రెండు ముచ్చట ఈరోజు ప్రజలకి సంబంధించిన ఒక పార్టీని డిమోరలైజ్ చేయాలన్నా కూడా, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ డిమోరలైజ్ చేయాలన్నా కూడా ఇదే బీజేపీ ఈడీలను అడ్డుపెట్టుకుంటా ఉంది. నేను చూస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇటు రేవంత్ రెడ్డి ఏమో నాకు బడేమియా చోటమియా అని చెప్పేసి వాళ్ళు ఒక బీ టీం లెక్క వాళ్ళు. అంటే ఇక్కడ పోటీ విషయానికి వచ్చి మీకేం పోటీ లేదంటున్నారు, కానీ మీ ఒక్కరి మీద మూకుమ్మడిగా రెండు జాతీయ పార్టీలు మీద పడుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ వినిపిస్తా ఉంది. దీని అది చాలా బాగుంటది. రెండు జాతీయ పార్టీలు వచ్చి మూకుమ్మడిగా నా మీద వాళ్ళు దాడి చేస్తే అవును ఇంకా నాకే మంచిది. ప్రజలు గుర్తిస్తారు, ప్రజలు గుర్తిస్తారు. అవును, రాష్ట్రంలో జరిగే పరిస్థితి లేదని చూస్తారు. అవును, ఇప్పుడు అంటే కొంచెం తక్కువ చూస్తున్నారేమో, ఇంకా చాలా మంచిగా చూస్తారు. అవును, ప్రజలు ఎంత అంటే వాళ్ళకి ఎంత అవేర్నెస్ ఉందో అనేది మనకు తెలిసిన విషయం. అదే చూస్తున్నాం. దాని విషయంలో మేము భయపడేది ఏముండదు. అవును, తప్పు చేసే వాళ్ళు భయపడతారు, మనకు అవసరం లేదు. క్లీన్ ఇమేజ్ ఈడీ ఉంటే మనకేంది, సిబిఐ ఉంటే మనకేంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే మనకేంది, మనం ఏమైనా తప్పులు చేసేవాళ్ళమా? తప్పులు చేసే వాళ్ళు అయితే భయపడతారు, మనకు అవసరం లేదు. ఇంకా మరి రాష్ట్రం మీద పడుతుంది అంటే రాష్ట్రాల్లో కూడా అందరికి తెలుసు. ఇప్పుడు రాష్ట్రంలో మంత్రులు లేకపోతే రాష్ట్రంలో నాయకులకు నా గురించి కొందరికి తెలుసు. నాకు భయపడే అవసరం లేదు. నేను తప్పు చేస్తే తప్పకుండా భయపడతా. నాకు అవసరం ఏముంది? వాళ్ళు మూకుమ్మడిగా వచ్చి మీద పడ్డా నేను భయపడేదేమో, నాకే మంచిది అనుకుంటాను నేను. దాని బీజేపీ ఈడీలకు కాంగ్రెస్ ఏసీబీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భయపడరు. నాకు అవసరం ఏముంది? మన ఇప్పుడు ఏ కేసులు చేసినా ఏం చేసినా కూడా దెర్ ఇస్ సిస్టమ్, లా ఉంటది, సిస్టమ్ ఉంటది. కుట్టే పెడితే ఇది వెనుకటి కాలంలో రాజరికమా? ఇదేమన్నా తప్పు చేసిండు ఉరిదీయండి అని ఉట్టిగానే రాజకీయాలు ఇవన్నా? దేనికైనా జ్యుడిషియల్ సిస్టమ్ ఉంటుంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది. ఎవరిని పడితే అది ఏ చేయడానికి వీల్లేదు కాబట్టి అటు ఎవరు భయపడే అవసరం ఏమి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు వచ్చే పరిస్థితి ఏమి ఉండదు. ఎందుకు ఉండదు అంటే ప్రజలు చూస్తారు కాబట్టి. అవును, మీకు క్లీన్ ఇమేజ్ కాబట్టి మీ మీద అయితే ఎవరైతే రారని అనుకుంటున్నారు. ఓకే, ఎనీవేస్ బెస్ట్ ఆఫ్ లక్ ఆర్ఎల్ఆర్ అన్న. మీరు ఖచ్చితంగా స్థానికత దానికి సంబంధించిన దాంట్లో ఈసారి స్థానికతనే కాకుండా మీకు విషయం చెప్పారు పండరి. చెప్పాలి. సరే, చాలా మంది నాయకులు ఉంటారు, చాలా మంది షోపుటపులు చేస్తారు, చాలా జిమ్మికులు చేస్తారు, చాలా గమ్మతులు చేస్తారు. అవన్నీ నాకు అనవసరం. ఓకే, నేను మాత్రం గత 25 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నా. నేను ప్రజల్లో ఉండడమే కాదు, ప్రజలతోటి మమేకమై ఉండడమే కాదు, నేను గత 20 సంవత్సరాల నుంచి మా అమ్మగారి పేరు మీద మధురా చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద మా దగ్గర ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్ను నేను అడాప్ట్ చేసుకొని పిల్లల్ని చదివిస్తా. దాదాపు ఇప్పటివరకు నేను 16-17 మందిని 17,000 మెంబర్స్ని చదివించిన ఇప్పటివరకు. ఎవరికి ఆపద ఏమొచ్చినా కూడా ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా నేను ఆదుకుంటా. మా దగ్గర పేద మహిళలకి ఒక 15,000 మహిళలకి జీవనోపాధి. చాలా పేదోళ్ళు ఉంటారు, స్లమ్స్లలో పోతాం మేము. ఎవ్రీ 200 మెంబర్స్కి మేము ఒక గ్రూప్ లాగా చేసి 200 మెంబర్స్ని వాళ్ళకు ఏ రకమైన హెల్ప్ చేయాలి, వాళ్ళకి స్టిచ్చింగ్ నేర్పియాలా, లేకపోతే వేరే కోర్స్ ఏమైనా నేర్పియాలా, వాళ్ళకి ఏమన్నా ఇంకా మిషనరీ మగ్గం వర్క్ నేర్పియాలా, సోప్ వర్క్ చెప్పాలా, వాళ్ళు ఇంట్లో కూర్చొని నెలకు 20,000 రూపాయలు సంపాదించుకోవడానికి వాళ్ళకి ఏదైతే జీవనోపాధి కావాలో వాళ్ళకే ట్రైనింగ్ మేము ఇచ్చి వాళ్ళకే ఫ్రీగా కుట్టు మిషన్లు ఇచ్చి జీవనోపాధి దాదాపు 15,000 మందికి చేయించినాం. అలాగే ఒక 12,000 మందికి మా కాన్స్టిట్యున్సీలో పలేరులో 12,000 మందికి రకరకాల జబ్బులు ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేపించడం జరిగింది. మా దగ్గర 175 స్లమ్స్ ఉన్నాయి. ప్రతి స్లమ్లో మా ట్రస్ట్ నుంచి వెళ్ళి మెగా మెడికల్ క్యాంపులు, మెగా మెడికల్ క్యాంప్, ఒక క్యాంపులో దాదాపు 600 నుంచి వెళ్ళి 1000 మంది వస్తారు. వాళ్ళందరికీ ఏ మెడిసిన్స్ కావాలన్నా, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి అందరు డాక్టర్ని తీసుకుపోయి వాళ్ళ కంటి అద్దాలు కావాలా, కంటి ఆపరేషన్లు కావాలా, ఇంకేమైనా ఆపరేషన్స్ ఉన్నాయా, లేడీకి సంబంధించి చిల్డ్రన్కి సంబంధించి ఎటువంటి జబ్బు ఉన్నా కూడా డాక్టర్స్ అందరిని వాళ్ళ దగ్గర తీసుకుపోయి మెగా మెడికల్ క్యాంపులు చేసి వేలాది మందికి నేను సాయం చేయడం జరిగింది. నేను చేసే సాయం అనేది నేను చెప్పుకోవడం కాదు, ప్రజలందరికీ తెలుసు. మా కాన్స్టిట్యున్సీ కాకుండా ఎల్బీ నగర్ అనుకోండి, మెడ్చల్ అనుకోండి, మల్కాజ్గిరి అనుకోండి, ప్రతి దగ్గర కూడా మాకు దగ్గర ఉన్న కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు తెలుసు.
అవును. కుక్కడపల్లి కొంచెం దూరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలియదు. ఉమ్. నన్ను ప్రజలు ఇవన్నీ చూస్తారు, నా ప్రోగ్రామ్ చూస్తారు. అవును నేనేదో ఎలక్షన్స్ గురించి వచ్చింది కాదు. అవును అవును. ముందు ఈ రోజున నుంచి కాబట్టి, అవును. ఈ రోజున నేను రాజేందర్ గారి లాగా ఉమ్. Parachute గా. హెలికాప్టర్ దిగి ఆ, పారాచూట్ అనేది పాత మాట. ఇప్పుడు హెలికాప్టర్. ఈ రోజున రాజేందర్ గారు హెలికాప్టర్ దిగారు హుజురాబాద్ నుంచి వెళ్ళి ఇక్కడ దిగి ప్రజలు వచ్చి హాయ్ హాయ్ నేను వచ్చిన రాజేందర్ని, నేను ఒక ఫిగర్ని, మరి నాకు ఓటేయమంటే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపడుతున్నారు. అవును ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. వాస్తవం. రాజేందర్ గారు వచ్చి రీడికి వచ్చారు, హాయ్ హాయ్ అంటారు. మళ్ళీ పోయేటప్పుడు ఫ్లైట్ ఎక్కి హెలికాప్టర్ ఎక్కి బాయ్ బాయ్ అంటే ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితే కానీ అవును అవును ప్రజలకు అంత ఓపిక లేదు. అవును ప్రజలు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. 100%. ఈ సందర్భంగా ఫైనల్గా మేడ్చల్ మల్కాజ్గిరి ఓటర్లకు ఏం చెప్పేసి అంటే క్లియర్. నేను మల్కాజ్గిరి పార్లమెంటు చాలా అతిపెద్ద పార్లమెంట్, దేశంలోనే పెద్ద పార్లమెంట్. అవును మరి ఆ పార్లమెంటుకు నన్ను కేసీఆర్ గారు అభ్యర్థిగా పంపించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలకు కూడా, మరి పార్లమెంట్ ప్రజలకు కూడా నేను విన్నపించుకుంటున్నా. నేను రాగిడి లక్ష్మారెడ్డిని మీ తమ్ముడిలాగా, మీ అన్నలాగా, మీ ఫ్యామిలీ మెంబర్ లాగా మీతోటి మమేకమై మీకు ఏ పనులున్నా కూడా నేను చేస్తాను. ఓకే. చాలా సమస్యలు ఉన్నాయి. కారిడార్ సమస్య ఇప్పుడే మాట్లాడుకున్నాము. కొత్తగా కారిడార్ వస్తుంది, రైల్వేకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా వేరే ఇష్యూస్ ఉన్నాయి, ఆర్మీ ఇలాంటికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా లోకల్ ఇష్యూస్ అంటే మా ఎమ్మెల్యే గారు అందరూ చూసుకుంటారు. మరి సెంట్రల్కి సంబంధించిన ఏ ఇష్యూలు ఉన్నా కూడా నేను, మీరు నన్ను గెలిపిస్తే మీ తమ్ముళ్ళలాగా, మీ అన్నలాగా నేను ఏ పనున్నా కూడా మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు తెలుసుకొని మీ దగ్గర మీటింగ్లు పెట్టుకొని మీతోటి మమేకమై కాన్స్టిట్యున్సీ లెవెల్ అనుకోండి, డివిజన్ లెవెల్ అనుకోండి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నా దగ్గర రానవసరం లేదు, నేనే మీ దగ్గరకు వస్తా. మీ సమస్యలు వింటా, మీ సమస్యల గురించి నేను పార్లమెంట్లో కొట్లాడతా అని చెప్పి నేను వాళ్ళకి తెలియజేసుకుంటూ, నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు తప్పకుండా నన్ను దీవిస్తారని చెప్పి నేను తెలియజేస్తాను.